అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది 2025 మార్చ్‌లో పెట్టినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో అది మీరు చూస్తున్నారు. 13 అండ్ 14 ఈ 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి కోడ్ అన్నమాట. టోటల్ 8 పేజీలు అనేది ఇవ్వడం జరిగింది. 3 గంటల 15 నిమిషాల సమయం అనేది కేటాయించబడుతుంది. పూర్తిగా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంది. పూర్తిగా 37 క్వెషన్‌లుంటాయి. ఏ, బి, సి సెక్షన్లుగా విభజించబడి ఉంటుంది. ఏకొచ్చేసి 30 మార్కులు అండ్ బి సెక్షన్ టోటల్ గ్రామర్ 40 మార్కులు. సి సెక్షన్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ 30 మార్కులు. ఇందులో చాలా సులభమైంది సెక్షన్ ఏ కాగా ఇక 30 పాస్ అవ్వడానికి అత్యంత ఈజీ మార్గం వచ్చేసి సెక్షన్ సి 30 మార్కులు. ఇక గ్రామర్ నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ ప్రావీణ్యం మీద ఈ 40 మార్కుల్లో మనం ఎక్కువ మార్కులు అనేవి సాధిస్తామన్నమాట. ఎంత ప్రావీణ్యత ఉంటే ఎంత బాగా వస్తే ఈ 40 మార్కుల్లోనే మనం ఎక్కువ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 30 మార్కులు సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే దీనిలో కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం వెళ్ళిపోతే గనక మనం ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి వస్తాయి. ఇక ఈజీగా మనం 30 మార్కులు ఏవైతే సెక్షన్ ఏ ఉందో ఇది చాలా సులభంగా పాఠ్యాంశాలు అవన్నీ గనక చదివినట్లయితే ఈజీగా మనం అయితే వాటిని సాధించవచ్చు. ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ అనే సెపరేట్ ఆన్సర్ బుక్ సప్లైడ్ టు యూ. ఒక ఆన్సర్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆన్సర్ బుక్ సరిపోతుంది. 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ ఎక్స్క్లూజివ్ ఫర్ రీడింగ్ క్వెషన్స్ క్వెషన్ పేపర్ అండ్ 3 hours ఫర్ రైటింగ్ ద ఆన్సర్. ఇక 15 నిమిషాలు దేనికి కేటాయించడం జరుగుతుంది అంటే పేపర్ చదవడానికి. 3 గంటలేమో ఎగ్జామ్ అనేది రాయడానికి. కాబట్టి చదువుకోవడానికి 37 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ 37 క్వెషన్స్ చదవడానికి 15 నిమిషాలు అనేవి ఇవ్వడం జరిగింది. 3 గంటల సమయం వచ్చేసి రాయడానికి. Answer all the questions of section B grammar and vocabulary in the same order at one place in your answer book. సెక్షన్ బి ఏదైతే గ్రామర్ ఉందో మనం రాసేటప్పుడు 18th నుంచి స్టార్ట్ అవుతుంది. 18వ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 34వ క్వశ్చన్తో ఎండ్ అవుతుంది. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అదే ఆర్డర్లో రావాలి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము అంటే కుదరదనమాట. మనం ఏ ఆర్డర్లో అయితే ఇచ్చారో 18, 19, 20, 21 ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. అదే ఆర్డర్ 18 to 34 ఆర్డరే రాయాలి. కొంచెం అటు ఇటు వెళ్తాము అంటే కుదరదు. సెక్షన్ ఏలో మొదటి ప్రశ్న ఏదైతే 1 to 5 ఉందో అది వచ్చేసి 10 మార్కులకు ఉంటుంది. 5 రెళ్ళు 10 మార్కులకి కేటాయించబడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి 2 ప్రశ్నలు మనం మామూలుగా రాయాల్సి ఉంటే 3, 4, 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ముందు మనం ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నకు మనం చేయాల్సింది సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్లో ముందుగా మనం ప్రశ్నల్ని చదవాల్సి ఉంటుంది. వాట్ యూనిక్ ట్రెడిషన్ డు కూర్గి హోమ్స్ హ్యావ్? కూర్గి హోమ్స్ ఉండేటటువంటి యూనిక్ ట్రెడిషన్ ఏంటి? తర్వాత హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? వాట్ వాజ్ హిస్ కనెక్షన్ విత్ కూర్గ్? ఫస్ట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఆర్మీ ఆయన ఎవరు అని అడిగారు. ఆ తర్వాత కూర్గ్తో ఆయన సంబంధం ఏందని అడిగారు. వాట్ టైప్ ఆఫ్ ఫిష్ అనేది మెన్షన్ చేశారు. వాటర్స్ ఆఫ్ రివర్ కావేరి నదిలో ఉన్నటువంటి చేప గోల్డ్ ఫిషా, మహాసిరా, కింగ్ ఫిషా అది మనం చూడాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద రివర్ కావేరికి ప్రైమరీ సోర్స్ ఏంటి అంటే దాంట్లో నీళ్లు రావడానికి మొట్టమొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది చూడాలి. వాట్ యాక్టివిటీ డూ ఎలిఫెంట్స్ ఎంజాయ్ ఇన్ ద రివర్? ఏనుగులు బాగా ఇష్టపడేటటువంటి చర్య ఏంటి? మనం ఇప్పుడు క్వశ్చన్స్ చదివేసాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇది చదువుతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఏంది దేని గురించి ఏం అడిగారు అనేది. కూర్గి హోమ్స్ హ్యావ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ అంటే మర్యాదగా స్వీకరించడం. అంటే ఎవరైనా అతిథి దేవోభవ అంటారు చూసారా, వచ్చే వాళ్ళని ఏం చేస్తారంటే ఆహ్వానించడం అనమాట. మర్యాదపూర్వకంగా
ఎవరైనా అతిథులొస్తే వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్తారు. అతిథి అంటేనే పెద్దగా కాలం, తిథి, వారాలు ఏం పట్టించుకునేవాడు ఎప్పుడైనా వస్తాడని అర్థం. ఎప్పుడొచ్చినా సరే వాళ్ళేం చేస్తారంటే స్వాగతం పలుకుతారు. అది కూర్గి హోమ్స్ హ్యావ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. And they are more than willing to recount numerous tales of valor related to their sons and fathers. వాళ్ళకేందంటే చాలా రకాలైనటువంటి కథలున్నాయి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల గానివ్వండి, వాళ్ళ ఇంట్లో కానివ్వండి, వాళ్ళ కొడుకులు కానివ్వండి, లేదా వాళ్ళ తండ్రులు గాని, వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో అమ్మలు, అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట. మా అబ్బాయి ఇట్లా ఆర్మీలో ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు, అట్లా ఉండేవాళ్ళు, అలా చెప్పేవాళ్ళు. ద కూర్గ్ రెజిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ క్వెరియప్ప వాజ్ ఏ కూర్గి. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. హాస్పిటాలిటీ ఒక ఆన్సర్ ఉంది. జనరల్ కరియప్ప అండ్ ఆయనకున్న కనెక్షన్ ఏంటంటే కూర్గి అతను, అంటే కూర్గు ప్రాంతంలోనే ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, ఆడే పుట్టినటువంటి వ్యక్తి. ఈవెన్ నౌ కొడవూస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ ఏ లైసెన్స్. భారతదేశం మొత్తం మీద కొడవూస్ వీళ్ళకి మాత్రమే ఏంటంటే తుపాకులు ధరించేటటువంటి లైసెన్స్ లేకుండా తుపాకులు ధరించేటటువంటి స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఒక కొడవులకే ఉన్నదన్నమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే సిక్కులకు ఉంటుంది, కత్తి ధరిస్తారు వాళ్ళు, చిన్న కత్తి ఒకటి ఉంటుంది. ద రివర్ కావేరి అబ్టైన్స్ ఇట్స్ వాటర్ ఫ్రమ్ ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. ఇది కూడా కావేరి నీళ్లు, కావేరి చేప ఇవి చెప్పుకున్నాం కదా. కాబట్టి హాస్పిటాలిటీ, కరియప్ప అండ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. తర్వాత మహాసీర్, ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్. మహాసీర్ అనేది లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అనమాట, అరౌండ్ ఇన్ దీస్ వాటర్, కావేరి వాటర్స్లో. కింగ్ ఫిషర్స్ డైవ్ ఫర్ దేర్ క్యాచ్. కింగ్ ఫిషర్స్ అనేవి ఏంటి? పక్షులు ఇవి. అవి ఏం చేస్తాయి? నీళ్లలోకి దూకుతాయి అన్నమాట. దూకేసి వాటిని చేపల్ని పట్టుకుంటూ ఉంటాయి. వైల్ స్క్విరల్స్ అండ్ లాంగూర్స్ డ్రాప్ పార్షియల్ ఈటెన్ ఫ్రూట్ ఫర్ ద మిస్చీఫ్ ఆఫ్ ఎంజాయింగ్ స్ప్లాష్ అండ్ రిపుల్ ఎఫెక్ట్ ఇన్ క్లియర్ వాటర్. ఆ తర్వాత ఉడతలు కానివ్వండి, కోతులు లాంగూర్స్, ఇవి కోతులు అనమాట. అవి ఏం చేస్తుంటాయంటే బాగా తినేసి ఇక ఎక్కువ ఇది చూసారా, వాటిని ఫ్రూట్స్ ఏం చేస్తారంటే నీళ్ళలోకి కొంటెతనంతో ఇసురుతాయి అన్నమాట. ఇసిరినప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ పడిన తర్వాత శబ్దం వస్తుంది, నీళ్లు పైకి చిమ్మి కొడతాయి, స్ప్లాష్ అంటారు, అండ్ రిపుల్ ఎఫెక్ట్ వస్తుంది. రిపుల్స్, అల్లలు అనేవి ఏర్పడతాయి. వాటిని చూసి తెగ ఆనందపడుతుంటాయి ఈ ఉడతలు మరియు ఈ కోతులు. తర్వాత ఎలిఫెంట్స్ ఎంజాయ్ బీయింగ్ బేత్డ్ అండ్ స్క్రబ్డ్ ఇన్ రివర్ బై దేర్ మాహౌట్స్. మాటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఏనుగుల్ని బాగా స్నానం చేయించి స్క్రబ్ చేస్తుంటారు, అంటే బాగా తోముతా ఉంటారనమాట. అది బాగా నచ్చుద్ది ఏనుగులకి. ఇప్పుడు మనం చూసుకుంటే వాట్ యూనిక్ ట్రెడిషన్ డు కూర్గి హోమ్స్ హ్యావ్? కూర్గి హోమ్స్ హ్యావ్ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. వాళ్ళకి ఎలాంటి ట్రెడిషన్ ఉందంటే ఎవరినైనా సరే ఆహ్వానించేటటువంటి మనసు అనేది ఉంది. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటే ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ కరియప్ప. ఓకే, జనరల్ కరియప్ప ఈయన ఫస్ట్ ఆర్మీ చీఫ్ అన్నమాట, జనరల్ కరియప్ప. ఈయన ఏంది సంబంధం కూర్గుతో అంటే హీఈస్ ద సిటిజన్ ఆఫ్ కూర్గ్, లేదా హీఈస్ ద రెసిడెంట్ ఆఫ్ కూర్గ్, లేదా హీ వాజ్ బోర్న్ ఇన్ కూర్గ్. సింపుల్గా హీ వాజ్ ఏ కూర్గి. కనెక్షన్ ఏంటంటే హీఈస్ ఏ కూర్గి, అక్కడ పుట్టినవాడు. వాట్ టైప్ ఆఫ్ ఫిష్ ఈజ్ మెన్షన్ బీయింగ్ అబెండెంట్ ఇన్ రివర్ కావేరీ? రివర్ కావేరీలో బాగా పుష్కలంగా ఉన్నది ఏంది? మహాసీర్, ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అబౌండ్ ఇన్ దీస్ వాటర్స్. అబౌండ్ ఇన్ అంటే సమృద్ధిగా ఉండడం, దాని అర్థం అబండెంట్ ఇన్ అని. చూడండి సింపుల్గా ఎలా సింపుల్ మాయ చేశాడో. అబౌండ్ ఇన్, దాంతో ఎంతమంది మిస్టేక్స్ చేశారు అనుకున్నారు. కింగ్ ఫిషర్ అంటే అదొక పక్షి అనేది తెలియక ఏం చేశారు అంటే అక్కడ పప్పు కాలేసి కింగ్ ఫిష్ అనేది పెట్టడం అయితే జరిగింది. కింగ్ ఫిషర్ అంటే ఇక్కడ ఏంది ఫిష్ అన్నారు కదా, ఇక్కడ ఫిష్ ఉంది కదా, అలా పప్పులో కాలేసేసారు అనమాట. ఇక్కడ కింగ్ ఫిషర్ అని ఉంది చూడండి. కాబట్టి అబండ్ ఇన్ అన్నా అబండెంట్ ఇన్ అన్నా ఒకటే. ఇంకోటి కింగ్ ఫిషర్ అనేది పక్షి, చేప కాదు.
ఇది ఏంటంటే చేప కాదు, కింగ్ ఫిషర్ అనేది అదొక పక్షి. ఇక్కడ మహాసీర్ ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అని క్లియర్గా ఉంది. బి ఈజ్ ద ఆన్సర్. మూడో దానికి బి అన్నమాట ఆన్సర్. అదండి కింగ్ ఫిషర్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి, అమాయకం చూస్తుంది. అంత అమాయకత్వం పక్షి అయితే కాదన్నమాట. నీళ్ళలో దూకి మరి అదేం చేస్తుంది అంటే ఈ యొక్క ఫిష్ని వేటాడుతుంది నీళ్ళలో దూకి మరి. కాబట్టి మహాసీర్ అనేది కింగ్ ఫిష్ కాదు, ఇక్కడ కింగ్ ఫిష్ ఉందని పెట్టేశారు. మహాసీర్ ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అబౌండ్ ఇన్ దీస్ వాటర్స్, చాలా సమృద్ధిగా ఉన్నది. కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ రివర్ కావేరి అంటే కూర్గ్ అనమాట. హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. ఈజీగా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ద రివర్ కావేరి అప్టైన్స్ ఇట్స్ వాటర్ ఫ్రమ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. హిల్స్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్ లో మనం అయితే ఉంది అనేసి ఇక్కడ ఉంది మీకు కనబడుతుంది ఈజీగా మనకి ఇక్కడైతే. అదిగోండి ద రివర్ కావేరి అప్టైన్ ఇట్స్ వాటర్ ఫ్రమ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. అదిగోండి ఇది టోటల్గా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా బీనే. మూడో దానికి బి, నాలుగో దానికి బి. ఐదో దానికి చూడండి, వాట్ యాక్టివిటీ డూ ఎలిఫెంట్స్ ఎంజాయ్ ఇన్ ద రివర్. రివర్లో ఏ యాక్టివిటీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేది? స్విమ్మింగా కాదు, ఇవ్వలేదు. బేతింగ్ అండ్ స్క్రబ్బింగ్, బాగా ఒళ్ళంతా కూడా శుభ్రం చేయించుకుంటాయి. సన్ బేతింగ్ కాదు, బేతింగ్ అండ్ స్క్రబ్బింగ్ అనమాట, అంటే స్నానం చేయడం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సింపుల్గా అన్నీ కూడా ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. అదిగోండి బేత్డ్ అండ్ స్క్రబ్డ్. కాబట్టి ఇక్కడ బేతింగ్ అండ్ స్క్రబ్బింగ్. కాబట్టి టోటల్గా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తే మూడో దానికి బి ఆన్సర్, నాలుగో దానికి బి ఆన్సర్, ఐదో దానికి బి అనేది ఆన్సర్ అవుతుంది. అన్నీ కూడా మన ప్యాసేజ్లోనే ఉంటాయి. కొంచెం మనం ఏంటంటే పాఠ్యాంశాల మీద కూడా దృష్టి ఉంచాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి టోటల్ 10th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అండి. ప్రతి పాఠ్యాంశం కూడా వివరించబడింది. ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా మీరు మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ అనేవి ఈ విధంగా వస్తూ ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎన్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 6 to 10 అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.